మరో వైసీపీ నేత రాజీనామా బాటలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొన్ననే విశాఖపట్నంలో వైసీపీ ఎమ్మెల్సీ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చేశారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే అదే బాటలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్తో టచ్లో కూడా వెళ్ళారు. పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్తో జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే చంటిబాబు భేటీ అయ్యారు. నిన్న రాత్రి కాకినాడలో పవన్ కళ్యాణ్తో చంటిబాబు చర్చలు జరిపారు. పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్తో గంట పాటు జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు చర్చలు జరిపారు. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇవ్వరు అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ముందుగానే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది. నిన్న పవన్ కళ్యాణ్తో జరిగిన చర్చల సారాంశం ఇదే అనే చర్చ కూడా జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది. జగ్గంపేటలో వైసీపీలో సిట్టింగ్కి చోటు లేదు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఈసారి టికెట్ లేదు అనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలను ముందే ఊహించి చంటిబాబు పార్టీ మారుతున్నారు అనే ప్రచారం కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్లను వైకాపా అధిష్టానం మారుస్తోంది అనే చర్చ నడుస్తోంది. ఈ జాబితాలో జగ్గంపేట కూడా ఉంది. ఈసారి చంటిబాబుకు అవకాశం లేదు అనే సంకేతాలు రావడంతో ఆయన వర్గీయులు సీఎం జగన్ తీరుపై నిరసన తెలిపారు. కొందరు పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సైతం తనతో ఉన్నవారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తిస్తే బాగుంటుందని, లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఇటీవల అధిష్టానాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పవన్తో చంటిబాబు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఏం జరుగుతోంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారే అవకాశం ఉందా? పవన్తో భేటీకి కారణం ఏంటి? రోహిత్, కాకినాడలో గత కొన్ని రోజుల నుంచి కూడా రాజకీయ పరిణామాలన్నీ కూడా సర్వేగంగా మార్చినాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకైతే రాబోయే ఎన్నికల్లో స్థానం లేదంటూ వైసీపీ అధిష్టానం ఇప్పటికే 3 స్థానాలలో ప్రధానంగా ఇప్పటికే కన్ఫర్మ్ అయిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం, అలాగే ప్రతిపాడు, అలాగే జగ్గంపేట 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ప్రస్తుతం సీట్లు లేదంటూ రావడం చెప్పడం జరిగింది. ఇప్పటికే ఇన్ఛార్జీలు కూడా వాళ్ళు ప్రకటించే యోచనలో ఇన్ఛార్జీలు కూడా సంసిద్ధమైన పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ముఖ్యంగా జగ్గంపేటలో రాజకీయ పరిణామాలు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే ఉన్నటువంటి జ్యోతుల చంటిబాబు నిన్న రాత్రి సరిగ్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 11 గంటల ప్రాంతంలో కలిసి 40 నిమిషాల పాటు మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు కాకినాడ జిల్లాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నిన్న సాయంత్రం చూసుకుంటే గోకవరంలో ఒక శంకుస్థాపన కార్యక్రమం అయితే జ్యోతుల చంటిబాబు అయితే హాజరవి ఆ తోట వైఎస్ జగన్తోనే ఉంటాం, ఆయన ఎవరికి సీట్ కేటాయిస్తానో వాళ్ళతో కలిసి వెళ్తాం, తోట నరసింహకి ఇచ్చినా సరే నేను కలిసి వెళ్తానని మాట్లాడిన కొన్ని గంటల్లోనే జ్యోతుల చంటిబాబు అయితే వైసీపీ అధిష్టానికి అయితే షాక్ ఇచ్చాడని చెప్పాలి. 40 నిమిషాల పాటు అయితే వెళ్ళి పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్తో భేటీ అవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 20వ తేదీ నుంచి కూడా చంటిబాబు అయితే జనసేన నాయకులతో అయితే టచ్లో ఉన్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. అలాగే నిన్న పిఠాపురంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నేతతో కూడా మాట్లాడిన తర్వాత ఆయనతో ఈ రోజు నైట్ అయితే పవన్ కళ్యాణ్తో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ జగ్గంపేటలో ఉన్నటువంటి రాజకీయ పరంగా గతంలో టీడీపీకి జ్యోతుల నెహ్రూ ఎవరైతే ఉన్నారో అది టీడీపీలో ఆయన వస్తే సత్యమేర ఒప్పుకోమంటూ ప్రధానంగా ఆయన కూడా జ్యోతుల నెహ్రూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీలో జాయిన్ అవుతారని కూడా అప్పట్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా ఆ జ్యోతుల చంటిబాబు ఇప్పుడు వెంటనే టీడీపీ కాకుండా జనసేనకు వెళ్తున్నారంటూ, అలాగే రాత్రి కలవడంతో కలిసి 40 నిమిషాల పాటు మాట్లాడిన అంశాలు అయితే ఇప్పుడు జనసేన సంబంధించిన నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఏమేమి మాట్లాడారు, అలాగే జనసేనకు వెళ్ళి పవన్ కళ్యాణ్ నాదెండ్లతో భేటీ తర్వాత చంటిబాబు ఏమన్నా మాట్లాడారా? వైసీపీ నేత జనసేన నేతలతో సమావేశం కావడం పట్ల అక్కడ వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఇక్కడ వైసీపీ నేతలు అయితే చంటిబాబు వరకు లేదు, ఇప్పటికే వాళ్ళందరూ కూడా రాజీనామాలు బాట పట్టారు. అలాగే కొంతమంది ఉన్నటువంటి కింద స్థాయి ఎంపీపీలు కావచ్చు, అలాగే జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ నిన్న గత 4 రోజుల క్రితమే రాజీనామాలు చేశారు. చంటిబాబుకి సీట్ ఇవ్వని పక్షంలో వైసీపీ అధిష్టానం తీరుని నిరసిస్తూ వాళ్ళందరూ కూడా రాజీనామాల బాట పట్టి రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా టీడీపీకి వెళ్దామని పక్కాగా చెప్పేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం చూసుకుంటే చంటిబాబు నిన్నంతా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే పార్టీ ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు
కూడా పాల్గొంటూనే ఒకసారిగా రాత్రి జరిగినటువంటి పరిణామాలతో జనసేన వైపు అయితే ఒకసారిగా చూస్తారంటే టీడీపీకి రావడాన్ని అయితే జ్యోతుల నెహ్రూ వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన వైపు వెళ్ళి ఏదో విధంగా పోటీలో నిలిచేందుకు కూడా చంటిబాబు అంతా కూడా పాములు కలుగుతున్నట్టుగా ప్రధానంగా కనబడుతుంది. అలాగే పిఠాపు నుంచి కూడా మనకు ఉన్నటువంటి పెండెం దొరబాబు కూడా జనసేన వైపు అయితే జాయిన్ అవుతారని గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం జోరందుకుంటుంది. అందులో ఆ జోరందుకున్న నేపథ్యంలో ప్రధానంగా ఆ చంటిబాబు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. గత 3 రోజుల నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కాకినాడలోనే బస చేసి ఉమ్మడి గోదావరి జిల్లా నాయకులతో ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతుల చంటిబాబు ఈ కలవడం మొత్తం అంతా కూడా కాకినాడ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. రోహిత్. రైట్ ప్రకాష్, వైసీపీలో మరో ఎమ్మెల్యే రాజీనామా బాట పడుతున్నట్టుగా తెలుస్తోంది. జగంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకి ఈసారి వైసీపీ నుంచి టికెట్ దక్కే అవకాశాలు లేవు అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతుల చంటిబాబుకు సంబంధించిన వైసీపీ నేతలు, జ్యోతుల చంటిబాబు వర్గానికి సంబంధించిన వైసీపీ నేతలు వారి పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జ్యోతుల చంటిబాబు నిన్న పవన్ కళ్యాణ్తోనూ నాదెండ్ల మనోహర్తోనూ మాట్లాడారు. ముందుగా జ్యోతుల చంటిబాబు టీడీపీకి వెళతారు అనే చర్చ జరిగింది. అయితే టీడీపీలో ఉన్న జ్యోతుల నెహ్రూ వర్గం చంటిబాబు టీడీపీకి వస్తే సహకరించేది లేదు అని అక్కడి నుంచి కొంత ప్రతిఘటన ఎదురు కావడంతో జ్యోతుల చంటిబాబు ఇటు వైసీపీలోనూ టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో ఇక జనసేనలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే నిన్న రాత్రి సుమారు 45 నిమిషాలకు పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనూ అలాగే నాదెండ్ల మనోహర్తో ఇద్దరితో కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. మొన్న చూసాం విశాఖపట్నంలో ఎమ్మెల్సీ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చేశారు. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా జనసేన వైపు చూస్తూ ఉండటం అక్కడ రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది.